చీమ పావురం నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు. ఆ చెట్టు పైన ఒక పావురం, ఆ చెట్టు క్రింద ఒక చీమ నివసిస్తూ ఉన్నాయి. పావురం ఉదయాన్నే ఎగురుకుంటూ వెళ్లి ఆహారం కోసం అడవంతా తిరిగేది. చీమ తనకు తెలిసిన చోట్ల వెతికి ఆహారాన్ని సంపాదించుకునేది. తిరిగి సాయంత్రం అవి రెండూ ఇంటికి చేరి చెట్టు పైన పావురం, చెట్టు క్రింద చీమ నిద్రించేవి. ఒకనాడు అనుకోకుండా కాలు జారి ఆ చీమ నదిలో పడిపోయింది. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోతోంది. నీటి కదలికకు అటు ఇటు వెళ్లిపోసాగింది. తనను రక్షించమని అరవడం మొదలుపెట్టింది. ప్రక్కనే చెట్టు పైన ఉన్న పావురం ఆ అరుపుల్ని విన్నది. చీమ పడుతున్న కష్టాన్ని చూసిన ఆ పావురానికి చాలా బాధ వేసింది. చీమను ఎలాగైనా రక్షించాలని అనుకుందది. ఆ పావురం వెంటనే చెట్టు ఆకుని తెంపి చీమ దగ్గర పడేటట్టు నీటిలో వేసింది. చీమ మెల్లమెల్లగా ఆకుపైకెక్కింది. నీటి కదలికకు కొంతసేపటికి ఆ ఆకు ఒడ్డుకు వచ్చింది. ఆకుపైన ఉన్న చీమ గట్టుపైకి చేరి బతుకు జీవుడా అనుకున్నది. మిత్రమా, నువ్వు చేసిన సహాయానికి ధన్యవాదాలు. ఏదో ఒక రోజు నేను నీకు సాయపడి రుణం తీర్చుకుంటాను అన్నదా చీమ. కొన్ని రోజుల తర్వాత ఆహారం కోసం తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు. అతడు సరాసరి వచ్చి చెట్టుపై ఉన్న పావురాన్ని చూశాడు. వెంటనే దానిని చంపడానికి బాణం గురిపెట్టాడు. అది చూసిన చీమ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేటగాడి వద్దకు వచ్చి అతని కాలిపై కరిచింది. దాంతో వేటగాడు గురిపెట్టిన బాణం దారి తప్పింది. ఇంతలో వేటగాడిని గమనించిన పావురం రివ్వున ఎగిరిపోయింది. దాని ప్రాణాలు దక్కించుకుంది. పావురం ఎగిరిపోవడం చూసి చీమ సంతోషపడింది. తర్వాత చీమ పావురం కలుసుకున్నాయి. మిత్రమా, ఆ వేటగాడి బారి నుండి నా ప్రాణాలు కాపాడి నీకు కృతజ్ఞతలు అన్నది పావురం. ఆనాటి నుండి చీమ పావురం చాలా స్నేహంగా ఉండసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే తాను సహాయం పొందడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయాలి. నక్కతో గాడిద స్నేహం. నీతి కథ. ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది. పగలంతా పనుల్లో యజమానికి సహాయపడేది. సాయంత్రం అయ్యేసరికి ఊరి చివర పచ్చిక బయలులోకి వెళ్లి కడుపు నిండా గడ్డి తిని ఇంటికి వచ్చేది. ఓ రోజు ఎప్పటిలాగే మేతకు వెళుతున్న గాడిదకి ఓ నక్క ఎదురొచ్చింది. గాడిద బావా, ఈ సాయంత్రం వేళ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. పచ్చగడ్డి కోసం ఊరి చివరకు అని చెప్పింది గాడిద. రోజు అక్కడికే వెళ్తున్నావా అంటూ నక్క ప్రశ్నించింది. అవును, అయితే ఏం అంది గాడిద. చుట్టూ బోలెడు పంట పొలాలు ఉన్నాయి కదా, వాటిలో పడి తినొచ్చుగా సలహా ఇచ్చింది నక్క. అలా చేయడం తప్పు. ఒకవేళ ఆ పంట యజమాని కంటపడితే వీపు విమానం మోతే అన్నది గాడిద. అలా ఏం జరగదో, నాతో వస్తే నీకు మొక్కజొన్న పొత్తులు తినిపిస్తా అని ఆశ చూపింది నక్క. అమ్మో, నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు గాడిద కోపంగా చెప్పేసి వెళ్లిపోయింది. అయినా నక్క అదేం పట్టించుకోలేదు. రోజు ఇలానే నక్క వచ్చి గాడిదని కలుసుకుని కాసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోయేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు, గాడిద బావా, నాకున్న ఒకే ఒక్క మంచి స్నేహితుడివి నువ్వే. మన స్నేహానికి గుర్తుగా నీకు విందిద్దామనుకుంటున్నాను అంది నక్క. విందా? ఎక్కడా? ఆశగాని అడిగింది గాడిద. నేను మొక్కజొన్న తోట చూశాను. అక్కడి జొన్న పొత్తులు ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా? వస్తే నీకు పెడతా అని ఎరవేసింది నక్క. దొంగతనంగా వెళ్లి తినడం తప్పు అని వాదించింది గాడిద. పోనీ ఒక పని చేద్దాం, నువ్వు పొలం బయటనే నిలబడు, నేను చేలోకి వెళ్లి జొన్న పొత్తులు తీసుకొస్తా అంది నక్క. తను రానంటూ గాడిద ఎన్నిసార్లు చెప్పినా నా స్నేహం కోసం ఏమాత్రం చేయలేవా అని నక్క బ్రతిమాలేసరికి గాడిద వెంట వెళ్లడానికి ఒప్పుకుంది. గాడిదను నక్క తన వెంట జొన్న తోట దగ్గరికి తీసుకుని వెళ్ళింది. గాడిదను బయట ఉంచి నక్క తోటలోకి వెళ్ళింది. గంటలు గడుస్తున్నాయి. కాని చేలోకి వెళ్లిన నక్క మాత్రం తిరిగి రావడం లేదు. మిత్రమా, లోపల ఏం చేస్తున్నావు? బయటికి రా అంటూ పిలిచింది గాడిద. అయినా నక్క రాలేదు. మరోసారి అరిచింది. ప్రయోజనం లేదు. చివరిగా వస్తున్నావా లేదా
అనేసరికి ఆ అరుపులు దూరాన పొలంలో ఉన్న యజమాని చెవిన పడ్డాయి. అంతే, ఓ కర్ర తీసుకుని పరుగును వచ్చి, నా పొలాన్ని రోజూ నాశనం చేస్తుంది నువ్వా? ఈ రోజు నీ అంతు చూస్తా అంటూ గాడిదని చితకబాదాడు. అరుపులు చేలో ఉన్న నక్కకు వినిపించాయి. అది తెలివిగా అక్కడి నుండి పారిపోయింది. దొంగ బుద్ధి ఉన్న నక్కతో స్నేహం చేసినందుకు గాడిద బాధపడుతూ నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే దుష్టులతో స్నేహం చేయకూడదు.